మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్నర్ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితులను చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని, ఏబీసీడీ రిజర్వేషన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, మాదిగనులు మోసం చేసినటువంటి రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు। 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ ను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వచ్చారని, ఎన్నికల్లో మాదిగలు బీజేపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మోసంపెట్టి మండల అధ్యక్షులు చంది నరసింహులు, మండల ఇన్ఛార్జ్ బుచ్చేష్ తదితరులు పాల్గొన్నారు। కావాల్సిందే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నా। నా సోదరులారా, ఎస్సీలు అంటే ఒక మానవులు మాదిగలు మాత్రమే సమాజం తెలుసు। ఇందులో బిరుగదంగాలు ఉంటారు, ఒలియదాసర్లు ఉంటారు, కొల్పులలో ఉంటారు, పంబాలలో ఉంటారు, ఇతర బైన్లలో ఉంటారు, ఇతర 59 కులాలు ఉంటాయి। ఈ కులాలకు కూడా విద్యా అవకాశాలు రావాలి, రాజకీయ అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీల వర్గీకరణ ఉండాల్సిందే చెప్పేసి ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం। నేను మీ ముందుకు ఎందుకు వచ్చినాం? 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నాం। మా ఉద్యమ స్ఫూర్తిని చూసి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిండు। అట్లాంటి ఉద్యమం నేను మాదిగ బిడ్డగా చెప్తున్నా। మాది వాళ్ళు అనేటోళ్ళు ఊరు నుంచి ఊరు అవతలు ఉండేటోళ్ళు ఊర్లోకి వస్తుంది కూడా సాహసం చేయని వాళ్ళు ఉతికి అంటే మన మీద పెత్తనం చేసేందుకు వీళ్ళు మన మీద అజాయిక్షి చేస్తున్నారు। మనం ఇప్పటికైనా కళ్ళు మరిచి ఒక్కసారి ఆలోచన చేయాలి। ఓట్లు మనవి, పెద్దరికం వాళ్ళని నడుస్తుంది। ఒక్కసారి ఆలోచన చేయాలి। మనకు కొట్లాట పెడతారు, ఏమరా రామయ్య వాడు ఇంటలేడు, వాని సంగతి చూడాలి, మనలోకి 20 మందిని జమ చేయంటాడు, ఏమరా కిష్టయ్య వీడింటలేడు, వాడిని 50 మందిని జమ చేయాలి అనే ఈ విధంగా ఒక్కసారి